కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి 9182323789. డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే fullstack.net 120 డేస్ కోర్సులో జాయిన్ అవ్వండి, జాబ్ సాధించండి. నమస్కారం గురుగారు. ఆశీర్వచనమమ్మ. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 8వ తారీఖు ఆ టైం నుండి మనకి మహాలయ పక్షాలు ఉన్నాయి. అసలు పితృదోషాలు, ఈ మహాలయ పక్షాలు, వీటి గురించి తెలియని వాళ్ళకి ఒకసారి వివరించండి గురుగారు. అసలు పితృదోషాలు మనకి ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఎవరెవరు పితృదోషాల కిందకి వస్తారు? వాళ్ళు పితృదోషాలు చేయించుకోవాలి అంటే కనుక వాటికి సంబంధించిన వివరాలు అది తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మహాలయ పక్షాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. పక్షము, మహాలయ పక్షం అంటే 15 రోజులు. అనటములో ఏమిటంటే పక్షాలు అంటుంటారు. ఇక్కడ ఈ భాద్రపద మాసము పౌర్ణమి దాటిన తర్వాత నుండి అమావాస్య వరకు వచ్చేటువంటివి. మామూలుగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ మధ్యకాలంలో 15 రోజులు పితృపక్షాలు అని. అసలు పితృదోషాలు అనేటువంటివి ఏమిటివి, మనకున్నాయని ఎలా తెలుస్తుంది? చాలామంది జాతకాల ప్రకారముగా, జాతకము మూలము కాబట్టి ప్రతి వాళ్ళ జీవితంలోనూ నా జాతకం ఎలా ఉందో అని కొన్ని పరిహారాలు చేసుకోవాలి అని చేయించుకుంటారు అయ్యగారులతో. ఏదో జపాలు, తపాది, హోమాలు, జపము ఇవన్నీ కూడా చేసుకుంటారు. చేసుకున్నా కూడా మాకెందుకో బాగా జరగలేదు, ఎందుకు జరగటం లేదు అనేటువంటి భావన ఉన్నప్పుడు ఈ చేసుకోవటం అనేటువంటిది మామూలుగా వాళ్ళ జాతకంలో ఉండేటువంటి పరిహారాలు కదా చేసుకుంటాము అని జరుగుతూ ఉండేటువంటి వింశోత్తరి దశలను బట్టి చేసుకుంటాం. ఈ పితృదోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఏముంటుంది అంటే మనము ఎంత చేసుకోవాలి అనుకున్నా, ఎంత కావాలనుకున్నా చేసుకోలేకపోవడము, చాలా టైట్గా జీవితము నడవటము, దుర్బలమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉండటము, సంపాదించింది సంపాదించినట్టు దేనికి సరిగాకుండా పోవటము, ఇంట్లో అనారోగ్యము. ఎప్పుడైనా ప్రతి పురుషుడికి సంతోషం ఎక్కడ అంటే ఇంటికి రాగానే భార్య సంతోషముగా తిరుగుతూ అటు ఇటు ఉంటే పర్వాలేదు. ఆమె కొంచెం అనారోగ్యంతో ఉంది, చిన్న ఇబ్బంది, నలతగా ఉంది అని అనుకునేటప్పటికీ ఎంత గొప్పవాడు అయినా, ఎంత ఆజానుబాహుడైనా కుప్పగూలిపోతాడు. ఎందుకంటే ఇంటికి రాగానే కాసిని మంచినీళ్ళు అంటే ఇచ్చేది ఆమె, నవ్వుతూ వచ్చి ఇచ్చేది. ఇలాంటి ఇబ్బందులు, సంతానపరముగా ఇబ్బందులు, ఇంట్లో వివాహాలు తొందరగా కాకపోవటము, పిల్లలకు రావాల్సినటువంటివి రాకపోవటము, ఎవరికన్నా మనము డబ్బులు ఇస్తే అది తొందరగా రాకపోవటము వలన వీటికి దానికి ఏమి సంబంధము అనేటువంటిది ఒక్కసారి గనక మనం అంటే రకరకాల దోషాల గురించి వింటూ ఉంటాం కదా గురుగారు, ఇవి వాటి కిందకేమో అనుకుంటారు కదా, పితృదోషాలు అని పర్టికులర్గా ఎలా తెలుస్తుంది అంటారు? అందుకనే ఇవన్నీ ఎప్పుడైతే జరగలేదో, ఇవన్నీ ఇట్లా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయో, అనుకూలాలు జరగకుండా పోయి ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితులు జరుగుతాయి, ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ పితృదోషాలు అనేటువంటి పదం దేని నుంచి వస్తుంది అంటే, ఒకటి, పితృదేవతలకు మనము ప్రతి సంవత్సరము, ప్రతి మాసము అమావాస్య నాడు చేసుకునేటువంటి తర్పణాలు, విధి విధానాలని కొన్ని ఉన్నాయి. అది ఏ కులము వాళ్ళైనా చేసుకోవాల్సినటువంటివే పెద్దలకు. ప్రతి అమావాస్య అనేటువంటిది ఎందుకు వస్తున్నది? అమావాస్య అనేది ఎందుకు వస్తుంది అంటే, మనము ఎప్పుడైతే మనము మామూలుగా ఇప్పుడు ఏకాదశులు అని వస్తున్నాయి మామూలుగా, ఈ ఇన్ని ఏకాదశులు కలిసి మేము ఉపవాసము అని ఉండి లాస్ట్కు చివరిలో వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు ఆలయానికి వెళ్ళడం జరుగుతున్నది. అలాగే సంకటహర చతుర్థి అని పాటించే వాళ్ళు ఉన్నారు. ఆ సంకటహర చతుర్థి అనేటువంటిది పాటిస్తూ ఉండి ఇప్పుడు వినాయక చవితి, వినాయక చతుర్థి నాడు పాటించేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. అలాగే ఈ అమావాస్యలు అనేటువంటివి ప్రతిదీ మనము పాటిస్తూ ఉండి సంవత్సరికము అనేటువంటిది ఒకటి వస్తుంది ఆబ్దికం పెట్టడానికి. అందుకనే ప్రతివాడు పిల్లలు కావాలి, కొడుకులు ఉండాలి, వంశము నిలబడాలి అనేటువంటి భావనతో అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి శాస్త్రానుసారము కొడుకులు వాళ్లను ఇవ్వవలసినటువంటివి ఇస్తే వాళ్ళు సద్గతులు పొందుతారు అనేటువంటి విధానం.
ఇదొక రకమైతే ఇవి చెయ్యకపోవడం వల్ల ఒక విధానము. మన పెద్దలు పూర్వీకులు ఏదైతే ఆచరిస్తూ వచ్చినారో ఒక ఆచారము, ఉదాహరణకు వాళ్ళ ఇంట్లో సాలగ్రామాలు ఉంటాయి. పెద్దలు నిరంతరము మన ముత్తాతనో వాళ్ళు ఎవరో దానికి ఆచరిస్తూ ఉంటారు. లేదు ఒక దేవాలయానికి నిరంతరము వెళ్ళి ఏదో చేస్తూ ఉంటారు. లేదు బ్రాహ్మణో మమదేవత అనే సూక్తి అనుసారము ఒక బ్రాహ్మణ కుటుంబానికి వాళ్ళు పంటలు పండినటువంటి రైతు దాంట్లో కొంత ముందు బ్రాహ్మణ కుటుంబానికి ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంటుంది. వీటిల్లో ఏది తప్పిపోయినా పితృదోషాల కిందికే వస్తాయి. వాళ్ళు ఆచరించిండేటువంటి అమ్మవారిని దేవతలను మనము ఆచరించకపోయినా, ఈ మధ్యకాలంలో చాలామంది తప్పులు ఎక్కడ చేస్తున్నారు అంటే పెద్దలు ఆచరించేటువంటి దేవుళ్లను కాకుండా మధ్యలో ఎందుకోనండి మాకు తెలియదండి ఏదో మేము ఈ అమ్మవారిని కొలుస్తున్నాము అని పక్కకు వెళ్ళి, అంటే దైవం అంతా ఒకటే కదా ఏదైతే ఏముంది అని అనుకుంటే మన ఇంటి దేవుణ్ణి మనం మర్చిపోయి, మన వంశానికి మూల పురుషుడైనటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయి ఇంకో దేవుణ్ణి ఆరాధించడం, దైవం అంతా ఒకటే కదా దాంట్లో ఏముంటుంది అంటే అట్లా కాదు కదా. పూర్వీకులు ఆచరించేటువంటి విధానాన్ని ఆచరిస్తూ నీకు నచ్చింది ఆచరించవచ్చు. కానీ పూర్వీకులు ఆచరించినటువంటి దాన్ని ఆచరించకుండా నాకు నచ్చింది నేను ఆచరిస్తాను అంటే అక్కడికి పోయినట్టే కదా లెక్క. వాళ్ళు బాధపడతారు కదా. పెద్దలు పైన చనిపోయినటువంటి వాళ్ళు ఇంకెక్కడున్నారండి పెద్దలు బాధపడడానికి? వాళ్ళు ఏం చూస్తారా పెడతారా ఏదో అంటూ ఉంటారు కానీ అవన్నీ ఎక్కడుంటాయని ఇగో ఇట్లా అనుకున్నటువంటి వాళ్ళకు ఈ ఇబ్బందులే కలుగుతాయి. అంటే పిండ ప్రదానాలు ఇవి సరిగ్గా జరగపోవటం వల్ల అంటారు. 100% పిండ ప్రదానాలు సరిగ్గా జరగపోవటం అనేటువంటిది ఒకటే కాదు, పెద్దలు ఆచరించేటువంటివి కొన్ని ఉంటాయమ్మా. దేవుళ్ళకి ఏదైనా మనం చేసేటువంటి విధానము, ఆ దేవుళ్ళని ఆచరించటము కానీ ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ దేవతను ఆరాధించటము. అందుకే ప్రతి వాళ్లకు ఇంటి దేవుడు అని. కొంతమంది ఇంట్లో ఎక్కడ తీర్థయాత్రలు పోతే అక్కడ అన్ని పటాలు తెచ్చి పెట్టుకుంటుంటారు, అందరినీ తెచ్చి పెట్టుకుంటారు కానీ వాళ్ళ ఇంటి దేవుడు ఉంటాడు ఇలవేల్పు అని. అందుకనే వివాహాలు అవి చేసినప్పుడు కులదేవత మంటప దేవత అనేటువంటిది ఆవాహన చేసి మరీ చేసుకునేటువంటి విధానం. నువ్వు కులదేవుణ్ణి విడిచిపెట్టి నేను మిగతా దేవుళ్ళందరినీ ఆరాధిస్తున్నాను, నీకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధిస్తాను, ఆరాధించవచ్చు ఇష్టమైన దేవుణ్ణి తప్పులేదు. కానీ ఇంటి దేవుణ్ణి ఆచరించి ఇష్టదేవుణ్ణి కూడా ఆచరించాలి. అందుకే సంకల్పములో కూడా కులదేవతాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, సర్వదేవతా నమస్కారం అని చెప్పిస్తాం. అందరి దేవతలకు దేవుడు ఒక్కడే. రూపాలు మనకు అనుకూలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకు వచ్చినాయి కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఆ దేవుణ్ణి మనం ఆచరిస్తాం. ఇప్పుడు దసరా వచ్చింది అమ్మవారిని ఆరాధిస్తాం, వినాయక చవితి వచ్చింది వినాయకుడిని ఆరాధిస్తాం, అలాగే ఉగాది పండుగ వచ్చింది ఇంటి దేవుణ్ణి ఆచరించుకుని మనం చేసుకుంటాము. ఇలా ఒక సందర్భాన్ని బట్టి చేసుకుంటాం. అందుకని పితృదోషాలు ఈ మహాలయ పక్షాల్లో ఏమిటి అంటే ఏదైనా శుభకార్యాలు అవి చేయాల్సి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆబ్దికం పెట్టాలి అని అనుకున్నప్పుడు సరిగ్గా ఏదో పెళ్లి జరుగుతుంది, అమ్మాయిదో అబ్బాయిదో పెళ్ళి అయి ఉంటుంది కనుక ఆబ్దికం చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటివి కానీ లేకపోతే అనారోగ్యంతో తల్లిదండ్రులకు చేయాల్సినటువంటి ఆబ్దికం పెట్టకపోతే కానీ ఒకవేళ చేయలేకపోతే కానీ అప్పుడు అనారోగ్యంతో లేదా ఏదో ఇబ్బంది అయి చేయలేకపోయినాము అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మహాలయ పక్షంలో అందరూ చేసుకోవచ్చును. ఈ పక్షాలు ప్రత్యేకముగా వాటి గురించే పెద్దల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనకు ఉండాలి. మనకి ఏం చెప్పినాడు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. తర్వాత చెప్పినాడు తల్లి తండ్రి గురువు దైవం అని లాస్ట్లో చెప్పినాడు. అందుకని ఈ పితృదోషాల్లో ముందు తల్లిదండ్రులను మనం స్మరించుకుంటే కానీ ఏ శుభకార్యము చేస్తూ ఉండినా మాతాపితృభ్యో నమః అన్న తర్వాతనే మిగతాటివన్నీ ఉంటాయి. చనిపోయిన వాళ్ళు కదా, వాళ్ళని మనం ఏం చూసుకుంటాములే, ఉన్న రోజుల్లో ఉన్నవాళ్ళనే మనం తీసుకుపోయి ఎక్కడో వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నాము, ఇంకా చనిపోయిన వాళ్ళకి ఎవరు చూస్తారండి ఈ రోజుల్లో అంటే. అందుకనే కదా వీధికి 4 హాస్పిటల్స్ అయినాయి. అనారోగ్యం అనేటువంటిది మానసిక దౌర్బల్యం ఎక్కడో లేదు.
మనం తెచ్చుకుంటున్నాము చేతులారా చేసుకొని, చేయవలసినటువంటిది ఆచరించాల్సినటువంటివి ఆచరించకుండా అనవసరమైనటువంటి వాటికి వెంపర్లాడి అంటే మనకున్న దోషాల వల్లే ఇవన్నీ ఖచ్చితంగా అనారోగ్యము మానసికముగా ఎప్పుడైతే కొంత మనము అనారోగ్యం ఇదవుతుందో అక్కడి నుంచి దేహానికి అంటుకుంటుంది. అంతే, మనస్సు బాగుంటే కదా స్వచ్ఛత అన్నీ బాగుంటాయి, శరీరంలో ప్రతి అవయవము పనిచేస్తుంది మరి. అందుకే వీధికి 4 హాస్పిటల్స్ అయిన కారణం ఎందుకు, మనం చేతులారా చేసుకుంటున్నాము. మనము ఆచరించాల్సిన పెద్దలకు నిరంతరము పెద్దలను ఆచరించి పెద్దలకు పూజ చేసుకుని నిరంతరము తల్లిదండ్రులని మనసులో తలుచుకునేటువంటి వాడికి ఎటువంటి రోగాలు రావు. తలుచుకోవడం అంటే ఏదో గురువుగా చెప్పినారు కదా, చూద్దాం ఒక నెల పాటు నేను చూస్తాను, ఒక సంవత్సరం పాటు అనేది కాదు. నీకు మనసులో నుంచి రావాలి, నాభిలో నుంచి రావాలి. నాభిస్థానము అనేటువంటి దాంట్లో నుంచి ఎందుకంటాము అంటే బొడ్డు కోస్తేనే మాయ అనేటువంటిది పడితేనే ఈ లోకంలోకి వాడికి జ్ఞానం అనేది వస్తూ ఉన్నది. అంతవరకు వాడికి పూర్వజన్మ ఏం తెలియదు ఈ జన్మ గురించి. అప్పుడు మర్చిపోతాడు, పూర్వజన్మ వృత్తాంతం తెలుస్తుంది. ఈ లోకంలోకి వచ్చేంతవరకు నేను పోయిన జన్మలో నేను ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పనులు చేశానని, ఇబ్బందులు చేసినానని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు తెలియదు, ఇంకా కొత్తగా అవుతుంది. అందుకే ప్రాణస్థానము నాభి. అందుకే నాభిలో నుంచి రావాలి రా, నువ్వు ఏదైనా మాట్లాడితే గొంతులో నుంచి వచ్చేటువంటిది కాదు. నాభిలో నుంచి ఎప్పుడైతే వస్తుందో ఆరోగ్యవంతుడి లక్షణము. అందుకే కదా ఈరోజు వ్యాయామం చేసేవాళ్ళు కూడా పొట్టను లోపలికి బయటికి లోపలికి బయటికి అనడం ఎందుకు, దేనికి అంటే ఆ ప్రాణస్థానాన్ని క్లీన్ చేయడం, ఈ నాభిస్థానాన్ని శుద్ధి చేసుకోవటం. అది శుద్ధి అయితే అంతర్శుద్ధి. ఆత్మబుద్ధి సుఖము చేయవా పరబుద్ధి వినాశాయ. అందువల్ల తల్లి అలా చేసుకుంటే మంచిదమ్మ. విన్నారు కదండి, మహాలయ పక్షాలు అలాగే పితృదోషాల గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి.